welcome to the world of go-karting right here in Andhra Pradesh. It's also home to adrenaline-fueled tracks where the roar of engines meets the thrill of speed. Go-karting is more than just a sport. It's the stepping stone for many professional racers. Go-karting offers an exhilarating experience for all ages. Here's the best part. What makes these thrilling rides possible? At the heart of these high-speed machines are engines that deliver performance, reliability and power. And yes, Bonhoeffer's engine fits the bill perfectly. Hi Andy. Hi sir. మీ పేరేంటండి? మీ పేరేంటండి? నా పేరు కార్తిక్. మీరు ఎక్కడి నుంచి, మీ ఊరు ఎక్కడండి? మా ఊరు మహమ్మద్పేట. ఇక్కడ మహమ్మద్పేట, విశాఖపట్నం సైడ్. ఓకే. సో మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? 7 years. మీరు ఇక్కడ ఇంజిన్స్ అన్ని మీరే చూసుకుంటూ ఉంటారా? ఇంజిన్ నేనే చూసుకుంటాను. ఈ వెహికల్స్ అన్ని, ఇంజిన్స్ అన్ని, మెయింటెనెన్స్ అన్ని మీరే చూస్తారా? వెహికల్స్ ఆల్ రిపేర్ మొత్తం అన్ని నేనే చూసుకుంటాను. మీరు సో ఒక విషయం చెప్పండి, ఇప్పుడు గో కార్టింగ్ మిషన్ వెహికల్ ఉంది కదా, ఈ వెహికల్ కి ఐడియల్ కరెక్ట్ గా ఇంజిన్ అంటూ ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? ఎలా ఉండాలి అసలు? యాక్చువల్గా అయితే ఇంజిన్ అయితే మనకి 277 టైప్లో ఇంజిన్లో ఉండాలి, కానీ స్పీడ్ నేను 60-70 స్పీడ్లో ఉండాలి. ఎక్కువ స్పీడ్ అయితే గో కార్టింగ్కి మా అంత పనిచేయదు. కార్తిక్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు గో కార్టింగ్ అనేది ఇప్పుడు యాక్చువల్గా ఫ్యాషనేట్ అయింది కదా ఇండియాలో, ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది కంపెనీ. అంటే ఈ గో కార్టింగ్ అనేది కల్చర్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, ఆల్రెడీ ఉంది మన ఇండియా ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది అనమాట. సో ఇదే సిచ్యువేషన్ ఒక 10 సంవత్సరాల్లో చూస్తే ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా ఫ్యూచర్ అంటే ఇంకా చాలా బాగా ఉంటుంది సార్. గో కార్టింగ్ ఇంకా గేమ్స్ ఎక్సెట్రా మొత్తం అన్ని ఆల్రౌండ్. కార్తిక్, ఓకే, ఇప్పుడు మన ఇండియాలో ఈ గో కార్టింగ్ అనేది కల్చర్ ఉంది కదా, ఏదైతే ఉందో ఇది, దీంట్లో ఇది రన్ చేయాలంటే బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏముంటాయి? అంటే ఏమన్నా ఇందులో మనకి కష్టాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏ విధంగా దీంట్లో డిఫికల్టీస్ ఏమైనా ఉన్నాయా? అలాంటి ఇబ్బంది లేదు సార్. ప్రజెంట్ అయితే గో కార్టింగ్ అయితే మై బెస్ట్. ఇంకా దీనికంటే ఇంకా మనకి ఛాలెంజ్ ఏమీ లేదు. ఓకే, సో బాగానే ఉంటుంది అంటారా? బాగుంటుంది. ఫ్యూచర్ లో ఎక్కువ గేమ్స్ మొత్తం గో కార్టింగ్ సహా అన్ని ఉంటాయి. కార్తిక్ గారు, ఇప్పుడు ఓకే, మీరు పెట్రోల్ ఇంజిన్స్ వాడుతున్నారు కదా? అవును సార్. ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఏదన్నా, అంటే ఇప్పుడు మనకి కార్లు చూస్తున్నాము, అంటే ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయి, అంటే మనం బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుని కార్లు వస్తున్నాయి. అలాగే ఏమన్నా ఫ్యూచర్ లో ఇలాంటివి సపోజ్ ఎలక్ట్రిక్ ఇంజిన్స్ వచ్చినాయి అనుకోండి, వస్తే ఇప్పుడు మీరు వాడుతున్న ఇంజిన్లకి ఏమన్నా ఫ్యూచర్ ఉంటుందంటారా? లేదు సార్, దీనికంటే ఎలక్ట్రికల్ ఇంజిన్ కంటే మామూలు ఇంజిన్లే బెస్ట్ సార్. అంటే ఫ్యూచర్ లో ముందుకంటే ఎందుకన్నా బెస్ట్ అంటే ఇదే బెస్ట్. ఓకే కార్తిక్ గారు, ఇప్పుడు మీరు ఇంతకుముందు వేరే ఏ ఇంజిన్లు వాడేవాళ్ళు? ఏ కంపెనీ ఇంజిన్లు వాడేవాళ్ళు? అంటే హోండా ఇంజిన్ సార్. ఓకే. నెక్స్ట్ బోనాఫర్ బెస్ట్. ఎందుకంటే బెటర్ అంటే హోండా కంటే బోనాఫర్ లో ఇప్పుడు వెరీ బాగా ఫాస్ట్ గా వెళ్తుంది. దానికంటే ఫ్యూచర్ లో ఇదే బెస్ట్ అని అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ఇంకే లేదు. ఓకే. ఇంకోటి ఏంటంటే మీరు ఆల్రెడీ హోండా ఇంజిన్ వాడారు, బోనాఫర్ కూడా వాడారు. ఓకే, వాడుతున్నారు ప్రెసెంట్. దీనికి దానికి ఏంటి డిఫరెన్స్ ఏమన్నా గమనించారా? డిఫరెంట్ ఏం లేదు సార్. ఇది హోండా ఇంజిన్ కంటే ఇప్పుడు బోనాఫర్ లో కొద్దిగా వెరీ ఫాస్ట్ గా వెళ్తాయి. అది ఇంకా హోండా ఇంజిన్ కంప్లైంట్ అలా మెల్లిగా వస్తూ ఉంటాయి. దీనికంటే హోండా బోనాఫర్ బెస్ట్. ఓకే, ఇప్పుడు ఇంజిన్ మీరు ఇంజిన్ ఆయిల్ అది మెయింటెనెన్స్ అంతా మీకు ఐడియా ఉంది కదా? అవును సార్. ఓకే, ఇంజిన్ ఆయిల్ ఏ టైంలో ఎంతగా ఎప్పటి వరకు మారుస్తారు మీరు? అంటే ఎక్కువగా కస్టమర్లు వచ్చి బట్టి ఇంజన్ 2 రోజులకి 3 రోజులకి ఒకసారి అలా మా ఇంజన్లు చేంజ్ చేస్తూ ఉంటాం. సుమారు ఎన్ని గంటలకు ఒకసారి మారుస్తారు? ఒక 48 అవర్స్ లో 40 అవర్స్ కల్లా ఒకసారి ఇంజిన్ ఆయిల్ మారుస్తాం, చేంజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మన ఇంజిన్స్ ఉన్నాయి కదా, బోనాఫర్ ఇంజిన్, అవును సార్. ఈ కలర్ అది అలా ఉంది కదా, మీకు బాగా నచ్చిందా కలర్ అది? కలర్ బాగా నచ్చింది సార్. ఓకే, కలర్ అది బాగానే ఉందా? కలర్ బాగా నచ్చింది. పైన ఇప్పుడు ఈ డర్టీగా కనిపిస్తుంది కదా, అంటే ఇప్పుడు ఈ ఆయిల్ అది పడుతుంది కదా, మీరు క్లీన్ చేస్తారా లేకపోతే అలా వదిలేస్తుంటారు? క్లీన్ చేస్తాం సార్, వారానికి ఒక రోజు క్లీన్ చేస్తాం. ఓకే. సర్వీసింగ్ ఉంటుంది, ఆల్ రౌండ్ మొత్తం అన్ని వెహికల్ తో సహా అన్ని క్లీన్ చేస్తాం. ఓకే. సో ఫ్యూచర్లో ఎవరికన్నా ఇప్పుడు మీరు రికమెండ్ చేయాలి అంటే బోనాఫర్, మీరు అన్నట్టుగా ఏంటంటే గో కార్టింగ్ అన్ని ఫ్యూచర్లో బాగా వస్తున్నాయి, ఒక ఆఫ్టర్ 5 years 10 years చూసుకుంటే రాస్ట్గా పెరిగే ఛాన్సెస్ ఉంది, అంటే ఈ బిజినెస్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది.
అలాంటి అప్కమింగ్ గో కార్టింగ్ వచ్చే వాళ్ళకి మీరు ఇంజిన్ ఏమైనా సజెషన్ చేస్తారా, తీసుకోమని చెప్తారా? ఇది బోనాఫర్ కంటే బోనాఫర్ ఇంజిన్ లో బెస్ట్ అండ్ రేట్ లో మామూలుగా అయితే చెప్తాం. ఓకే, అంటే వెరీ వెరీ బెస్ట్ అండి.